కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జనసేన నాయకులు బోతూరి నాగేశ్వరరావు, కిషోర్, తాతీలు, పెదకాపు, చిన్నబాబు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. ఇది మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ కింద జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం, తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి కూడా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో హాజరవుతూ, ప్రతి గ్రామంలో కూడా ఉదయం నుంచి అతను హాజరవుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం చేబ్రోలు గ్రామంలో సచివాలయం 2 వద్దకు హరిప్రసాద్ గారు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం. మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను జన సైనికులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారికి ఎన్విరాన్మెంట్ అంటే చాలా ప్రేమ. అలాగే ఆయన అటవీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ఈసారి క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్తో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 20,000 మొక్కలను మన జన సైనికులు నాటుతున్నారు. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దురదృష్టం ఏంటంటే గత 3 రోజులుగా భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ఆ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అక్కడ మాత్రం జన సైనికులు బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు అందించే కార్యక్రమాలను ఈ జన్మదినం సందర్భంగాను విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడూ అండగా నిలబడతారు. అదేవిధంగా ఈసారి బాధితులకు అక్కడ అండగా నిలబడ్డారు. ఈ రోజున జగనన్న కాలనీ కూడా వర్షపు నీరు రావడంతో ఆ కాలనీ అంతా వరద నీటితో మునిగిపోయింది. అక్కడ నిన్న జన సైనికులు ఆహారాన్ని అందించారు. అదేవిధంగా ఒక బోటు కావాలంటే బోటును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన జనసేన నాయకులు నాయుడు గారు ఆ కాలనీ వాసులందరికీ వారం రోజులు సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడికి వచ్చి ఈ రోజున ఇక్కడ మొక్కలు నాటే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మనం చేబ్రోలు గ్రామం సచివాలయం 2 దగ్గర ఉన్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ బోతూరి నాగేశ్వరరావు ఉన్నారు. అసలు ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు చేపట్టారని తెలుసుకుందాం మనం. నాగేశ్వరరావు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి మనం మొక్కలు పంపిణీ చేసామండి. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా ఒక 2 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సచివాలయం 2 దగ్గర కూడా ఇక్కడ మన ఎమ్మెల్సీ గారు, మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మొత్తం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు అందరూ వచ్చారండి. మన ఇక్కడ సచివాలయం 2 దగ్గర ఇక్కడ మొక్కలు నాటడం జరిగిందండి. చాలా మాకు ఆనందంగా ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ కేక్ కటింగ్ చేయడం, ఇలాగే మనం మొక్కలు నాటడం, అలాగే మొక్కలు కూడా పంచిపెట్టడం ఇవాళ జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి ఇవాళ వచ్చేసి. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ మొత్తం మిగతా రాష్ట్రాలతో పాటు మిగతా దేశాల్లో కూడా ఈరోజు చూస్తూ ఉన్న ప్రతి ఛానల్స్ కూడా ఉదయం నుంచి కూడా లైవ్ లో ప్రతి ప్రోగ్రాం పండుగ జరుపుకోవడం ప్రతిదీ చూస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ మీరు ఓన్లీ ఒక మొక్కలతోటైనా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఏమైనా చేస్తారు? అంటే ఇంకా బ్లడ్ డొనేషన్ చేయడం ఉందండి. ఇంకా చాలానండి. చాలా ఇంకా రకాలుగా పంచిపెట్టి విధాలు ఉన్నాయండి. కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయండి. అవి ఇంకా ఇందులో చెప్పకూడదండి. తర్వాత మెడికల్ మొత్తం అన్నీ ఉన్నాయి. తర్వాత వేరే రాష్ట్రాలు ఏంటంటే వేరే దేశాలు కూడా వాళ్ళ ప్రతి దేశం కూడా ప్రోగ్రాలు జరుపుకుంటుందండి. వాళ్ళు చాలా సంతోషంగా అన్ని దేశాలకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఒక ఇంట్లో పుట్టినట్టు మన అబ్బాయి ఎలా అయితే ఉంటాడో, ఆ పుట్టినరోజు ఎలా ఉంటుందో అలాగే మనం ఒక 15 రోజులు బట్టి మనం ఈ అరేంజ్మెంట్ చేసుకోవడం వచ్చిందండి. ఇక్కడ జనసేన నాయకులు గంగరాజు గారు ఉన్నారు. గంగరాజు గారు చెప్పండి, ఈ వేడుకలు మీరు ఎలాగా జరుపుకుంటున్నారు, ఎలా ఆనందిస్తున్నారు పవన్ పుట్టినరోజు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టిన శుభ సందర్భంగా ప్రతి గ్రామంలోని, ప్రతి రాష్ట్రంలోని, మొత్తం దేశాలు కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎక్కడున్నారో అక్కడ దాకా మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చాలా శుభ పరిణామము. మన జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
ఈవేళ మండే వచ్చింది కానమ్మా, సండే అయితే ఓన్లీ బిర్యానీలతో తింటున్నాం అందరూని. అంత హ్యాపీగా ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గురించి. ఓకే. అంటే పుట్టినరోజు సందర్భంగా ఏ కోడిని, ఏ మేకని ఏయకూడదన్న సందర్భంగానే మేము ఈవేళ కూడా చేద్దామండి. అవి ఉండకూడదని చెప్పేసి మేము ఆఫ్ చేసామండి అంతే. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే గ్రామాల్లో పచ్చదనం నింపాలి, క్లీన్ అని చెప్పారు. క్లీన్ అనేది జరగడానికి మన ప్రస్తుతం గ్రీన్ అన్నది వాతావరణం బాగోలేదు కదండి. ఆ గ్రీన్ అన్నది ఆఫ్ చేసేయండి. గ్రీన్ ఇది మనం అభివృద్ధి ఈవేళ ఎక్కువ చేయడం వచ్చిందండి. మొక్కలు ఎక్కువగా అభివృద్ధి మనం పవన్ కళ్యాణ్ గారి బిల్డింగ్ దగ్గర 2 లోడ్లు వచ్చినాయండి. ప్రతి ఇంటికి కూడా ఒక 2 మొక్కలు ఇవ్వడం జరిగిందండి ఈవేళ. ఇక్కడ మన జనసేన నాయకులు పెదకాపు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఈ రోజు అసలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? చేబ్రోలు గ్రామం పిఠాపురం నియోజకవర్గానికి జనసేన ఒక పార్టీకే కాదు, ఒకవేళ అది పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి అనేది ఒక అడ్డా కింద నడుస్తుందండి. గత 10 సంవత్సరాల నుండి మొక్కలు వేయడమే కాదు, అన్నదానాలు, మెడికల్ క్యాంపులు ఇవన్నీ పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం 2014-15 వేసిన మొక్కలు ఇప్పుడు వృక్షాలే ఉన్నాయండి. అప్పుడు వేసిన మొక్క ఈ రోజు నీడనివ్వడం జరుగుతుందండి. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆక్సిజన్ ఎక్కువైపోయింది అనుకుందాము, దాన్ని ఏంటంటే తగ్గించాలని చెప్పేసి మొక్కలు కొట్టుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు అదే ఆక్సిజన్ లేకపోతే మనిషి ఏమైపోతాడు అనేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో మొక్కలంటే ఆయనకు ప్రేమ, అడవులంటే ప్రేమ, తర్వాత మొక్కల పర్యావరణం గురించి అంటే ఆయనకి ఎక్కువ అవగాహన ఉంది. అదే దాని గురించి మరి ఒకవేళ గ్రామాల మీద కూడా ఎక్కువ అవగాహన ఉంది. ఆ విధంగా అవ్వచ్చు. ఆయన దీనికి సంబంధించి ఎక్కువగా ప్రజల మీద ఎక్కువ ఏది ప్రభావం చూపిద్దో అయ్యే శాఖలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైన శాఖ అటవీ శాఖ తీసుకోవడం జరిగింది. అంటే జగన్ రెడ్డి గారు నరుక్కుంటూ పోయారు, ఈయన మొక్కలు వేసుకుంటూ వస్తున్నారు. ఆయన పచ్చదనాన్ని నాశనం చేశారు, ఈయన పచ్చదనాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఉన్న తేడా అది. ప్రస్తుతం ఏంటంటే ఆక్సిజన్ అనేది లెవెల్ తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రస్తుతం జనాభాలోని ఆక్సిజన్ లెవెల్ సరిగా లేకపోవడం వల్ల ఊపిరితిత్తు వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే వ్యాధుల్ని కంటిన్యూ అవుతే ఆటోమేటిక్ గా మన జనం ఏమవుతాం అంటే ఇప్పుడున్న 67 సంవత్సరాలు జీవన ప్రమాణం ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఒక 50-40 కూడా పడిపోవచ్చు. ఈ ఆక్సిజన్ లెవెల్ పెంచినట్టయితే మనకి అంటే సరాసరి ఉన్న ఇది ఆక్సిజన్ లెవెల్ ఏం చేస్తారంటే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ భారతదేశంలోనో లేదంటే ఆంధ్రప్రదేశ్ లోనో జీవన ప్రమాణాలు ఈ ఆక్సిజన్ పెరగడం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని 67 ఉన్నది 70 లేదా 80% తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మేము ఏం చేస్తామంటే అండి, మొక్కలు, మెడికల్ క్యాంపులు ప్రతి సంవత్సరం చేబ్రోలు అనేది పిఠాపురం నియోజకవర్గంలోని ఇంకా ఒక నెంబర్ 1 రేంజ్ లో చేసుకుంటామండి. దానికి వెనకాడేది లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే ఒక సంక్రాంతి పండుగలా చేసుకుంటాం మేము.